కొన్ని దాన్ని అప్లికేషన్ చేయటం ఉన్న ప్రాసెస్లో దాన్ని అర్థం చేసుకోవటం అనేది ఇంటెలిజెన్స్ అవుతుంది. అవును, మీరు చేసుకోవటం కానీ ఇంకోటి చెప్పటం కానీ దాన్ని అప్లై చేసి ఎప్పుడూ లేని వస్తువుని క్రియేట్ చేస్తే అది జీనియస్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్స్ థింగ్, రైట్? కానీ దీనికి బేస్ ఏంటి? డేటా. మీ దగ్గర ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అనలిటికల్ పవర్ అనేది అంత పెరుగుతుంది. అందుకనే బాగా చదువుకున్నోడు ఎక్కువ బాగా చదువుకోమని ఎందుకు చెప్తాం? అంత నాలెడ్జ్ ఆడుకుంది, అంత డేటా ఆడి దగ్గర ఉందని అసిమిలేట్ చేసుకున్నాడు, అబ్జార్బ్ చేసుకున్నాడు. పాయింట్. ఇప్పుడు ఏఐలో వచ్చేసరికి ఏమైందంటే మనిషి అంటే పరిధిలో లేనంత ఎక్కువ డేటా తీసుకుంటుంది. అవును. అప్పుడు ఆటోమేటిక్గా బై డెఫినిషన్ ఇట్ క్యాన్ అనలైజ్ బెటర్ దెన్ యూ, ఇట్ క్యాన్ క్రియేట్ బెటర్ దెన్ యూ ఇన్ ఎవ్రీ విచ్ వే. అంటే ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక డాక్టర్ ఏం చెప్పారంటే, అనుభవజ్ఞుడైన డాక్టర్. అనుభవం అంటే ఏంటి అర్థం? అలాంటి కేసులు చాలా చూసాడు ఆయన. 1000-2000 బాగా ఎక్స్పీరియన్స్ ఉందంటే అంతమంది పేషెంట్లు చూసి అర్థం చేసుకున్నది దాని వలన మన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడు మనకు ఒక నమ్మకం. ఉదాహరణకి 5000 కేసులు చూసినాడు చాలా సీనియర్ డాక్టర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ 5 లక్షలు చూసి ఉంటారు దాని డేటాబేసెస్లో. అప్పుడేంటి అది ఎవరెవరికి ఏమంటే సిమిలర్ డిఎన్ఏ ఇది ఉందా, ఈ ట్రీట్మెంట్, ఆ కండిషన్స్, అలాంటి డేటా అంతా ఇచ్చేస్తే ఎక్కడెక్కడ ఏమైంది, అది ఏది ఫెయిల్ అయింది, ఏది సక్సీడ్ అయింది, ఈ మొత్తం అంతా చదివేసి ఒక టక్ అని ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇస్తుంది. అప్పుడు బై డెఫినేషన్ డాక్టర్ కన్నా ఎక్కువ అనుభవం. అవును. అప్పుడు మనిషి చేయలేంది, అరే మనిషి అంటే డాక్టర్ అంటే అది ఊరికైనా డేటా బ్యాంక్ కాదు, అనాలిసిస్ చేస్తుంది అది. అదే దాని కొన్న మీ లైబ్రరీలో మీకు ఫాస్ట్గా ఆ బుక్ ఎక్కడ దొరుకుతుంది అని దాన్ని ఫైలింగ్ కాదు అక్కడ చేసేది, అది పాయింట్. సో అప్పుడు మీకేమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి మీరు రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళేది అనుకోండి, మీరు మీకున్న టెస్ట్ ఏదైతే ఆ టెస్ట్లో ఒక డేటా ఆపరేటరు ఆ ఫీడ్ చేస్తాడు, అది ఏదో ఇచ్చిన తర్వాత డాక్టర్ సపోజ్ మీతో అన్నాడు అనుకోండి, అది ఆ మెషిన్ ఏదో అంటుందండి, నేను వేరే ట్రీట్మెంట్ ఇస్తా అంటే మీ పరిస్థితి ఏంటి? మీరు మెషిన్ నమ్ముతారా? కరెక్ట్. అతను నమ్ముతారు, 100% మెషిన్ నమ్ముతారు. ఓకే. సో అప్పుడేంటి, ఎవ్రీ వేక్ ఆఫ్ లైఫ్లో అది మెడిసినా, లేకపోతే విఎఫ్ఎక్స్ ఇన్ ఫిల్మ్సా, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్, కన్స్ట్రక్షన్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్, ఇంక్లూడింగ్ వార్. వార్ ఎలా కండక్ట్ చేయాలని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తాం. అంటే దాని లాజిక్, దాని డేటా అనాలిసిస్ ఇంకా పర్ఫెక్ట్గా, బికాస్ ఎందుకంటే దాని దగ్గర ఉన్న డేటా అనేది 100,000 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ కెన్ టెల్ యూ బెటర్. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీపీటీలో ఒక పర్టిక్యులర్ స్టోరీ లైన్ రాశాను. ఆర్ దేర్ ఎనీ సిమిలర్ ఫిల్మ్స్ అంటే నియర్లీ 50 ఫిల్మ్స్ ఇచ్చింది. ఓహో, సిమిలర్ లైన్స్లో. అది ఎలాగ పాసిబుల్ అసలు? ఆ సినిమాలు ఎవరు చూస్తుంటాడు ఏంటి, అది ఉందా లేదా కూడా నాకు తెలియదు. ఆ సినిమాలు అందులో 90% సినిమాలు నేను పేరు లేదు. అప్పుడేంటి, అరే నేనే కొత్తగా తీస్తున్నా, ఎవరు ఇంతవరకు చూడలేదని అనుకునే మీ స్టూపిడిటీని అది కట్ చేస్తుంది. యా. సో అయితే మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూలా, మ్యాన్ మేడ్ టూల్గా చూస్తారా మీరు? ఐ ఫీల్ అది దాన్ని మనిషిగా చూడాలి. అది మనకి వేరుగా, అంటే అది మనిషి నుంచి వచ్చింది ఫస్ట్. ఫైన్, మనిషి క్రియేట్ చేసినప్పుడే వచ్చింది అది, యూనో. అందుకనే ఒక విధంగా నేను న్యాచురల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నా, చాలా సుపీరియర్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అది. యాక్చువల్గా మనం న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే మనకన్నా చాలా సుపీరియర్ అది. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ అనే మాట అది మనకి, అంటే అది మషీను, అది మనకు కాకుండా వేరుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్, రైట్? అప్పుడేంటి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. సపోజ్ సత్యేంద్ర నా ఫ్రెండ్ ఉన్నాడు, అది చాలా నాలెడ్జ్ ఉందని నా ఫీలింగ్. ఇప్పుడు నాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాడికన్నా 1000 రెట్లు దానికి ఎక్కువ తెలుసు. అప్పుడు ఆటోమేటిక్గా దట్ ఈజ్ ఎ పర్సన్. ఎవెన్చువల్గా మీరు కనెక్ట్ అయితే దేనికి అవుతారు? అతని ఆలోచన. ఇప్పుడు ఎమోషన్ ఉందనుకోండి, ఆర్టిఫిషియల్స్కి ఎమోషన్ ఉంటుందా ఉండదా అని అది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. అవును, ఆ క్వశ్చన్ కూడా ఏంటి, దానికి మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఒక బ్లాంక్ మైండ్తో పుడతాం. మా అయితే మీకు నొప్పి వస్తే ఏడుస్తారు, ఆకలి వేస్తే ఏడుస్తాయి బేబీస్. మా అయితే పెయిన్ రిఫ్లెక్స్ ఉంటుంది. ఇలాంటి 3-4 అన్ని యానిమల్స్కి ఉండే రిఫ్లెక్సెస్ ఉంటాయి. అవును. తర్వాత మీ పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటాం మొదలెడతారు. వాళ్ళకున్న ఎమోషన్స్, నవ్వటం, లేకపోతే కోపం రావటం, ఇవన్నీ కూడా వీఆర్ మిమికింగ్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్. అది ఒక పర్టికులర్ స్టేజ్లో దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూ. కరెక్ట్. విచ్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ ఈ టర్మ్స్లో. అవును. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ద ఏఐ. అది ఎప్పుడైతే దానికి ఒక టాస్క్ ఇచ్చిందో,
ఇట్ విల్ స్టడీ ద పర్సన్. ఇది ఫలానా ఇది అంటే స్టడీ చేసి అది ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే అది పని అవుతుంది. ఇట్ విల్ మిమిక్ ద ఎమోషన్ ఆఫ్ ద థింగ్. అప్పుడు మనం ఒక పర్టికులర్ టైంలో మన ఫీలింగే మన థింకింగ్ అని అనుకున్నది అది కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది అనేది పాయింట్. రైట్. సో అప్పుడు జాఫ్రీ అని గూగుల్ ఇంజనీర్ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. He actually resigned from the job. He said, I don't want to contribute to something which will destroy the mankind. Do you believe it will? అది పాయింట్. కామన్ సెన్స్ బట్ డిస్ట్రాయ్ ద మ్యాన్ కైండ్ ఇస్ ఎ వెరీ అంటే ఆ వర్డ్ డెఫినేషన్ చెప్పాలి. అవును. మనం ఇంతవరకు అనుకుంటున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఆస్పెక్ట్స్లో ఐఎమ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీటీ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ. రైటర్స్, లేకపోతే మన ప్రీ విజువలైజేషన్ ఆస్పెక్ట్స్, ఇంటీరియర్ డెకరేషన్, ఇలాంటి ఆస్పెక్ట్స్లో మామూలుగా నాకు టైం పట్టేది ఒక వారం రోజులు పడితే ఇది ఒక 7 సెకండ్స్లో ఇస్తుంది నాకు ఒక సొల్యూషన్. అప్పుడు నేను వాళ్ళతో ఇంకా డీల్ చేయడం మానేస్తాను కదా. అవును. మీకు చాలా పెద్ద రైటరు ఆయన ఏమన్నారంటే అసలు ఇది ఇంకొక రైటర్ కింద కదా, ఇంకొక రైటర్ కదా, మీ రైటరు ఎందుకు మీ రైటర్కి ఇంకో రైటర్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు అడుగుతుంది ఇస్తాను అది. అవును. అది ఇప్పట్లా వచ్చి నాకు ఇలాంటి స్టోరీ కావాలి, ఒక రిచ్ బాయ్ పువర్ గర్ల్ లవ్ స్టోరీ ఇది, కానీ చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఐ వాంట్ ఎ వెరీ అన్యూజువల్ స్టోరీ అని మీరు చెప్పారు అనుకోండి, అది టక్కని ఇస్తుంది. అది మీకు లేదు ఇది కరెక్ట్ కాదు అది ఇది అని మళ్ళీ ఇంకోటి ఇచ్చింది. ఇదంతా ఏ రైటర్ని అదే చేసేది. నేను ఇప్పుడు రైటర్ని పిలిచి చెప్పాను అనుకోండి, హ్యూమన్ రైటర్ని, అతను కూడా అదే చేస్తాడు. అయితే వాళ్ళకి అతను చేసేది వారం రోజుల తర్వాత ఇస్తాడు. రైటర్స్ బ్లాక్స్ ఉంటాయి, లేకపోతే ఈగో ఉంటుంది, ఆడికి ఈగో ఉంటుంది, మాటికి ఇదే అడుగుతుంది. ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో మీరు కూడా ఆ మూడ్ నుంచి ఒకసారి వెళ్ళిపోవచ్చు. సడన్గా మీకు అది బోర్ కొట్టేది, లేకపోతే ఇంకోటి ఏదో ఇంట్రెస్టింగ్ వచ్చింది. మీరు మూడ్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేడిగా మీకు నచ్చే వరకు వడ్డిస్తానే ఉంటుంది అది. అప్పుడు నాకు రైటర్ని పిలవటం అనేది ఎందుకు పిలుస్తాను నేను ఇంకా, ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది ఫైనల్గా గ్రేట్ స్టోరీయా కాదా అది జనం చెప్తారు, కానీ నా టేస్ట్కి అది ఇచ్చేది అది నాకు సర్వ్ చేస్తుంది, జనానికి కాదు. అవును. మీరు చెప్పిన ఐడియాని డెవలప్ చేసి మీరు అనేంత వరకు చేయటానికి ఒక సాధనం, షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం విత్ జీరో మనీ. మా ఒంట్లో బాగాలేదండి హాస్పిటల్కి వెళ్ళని చెప్పదు, అవును, నా పిల్లలు స్కూల్లో చేర్పించాలని చెప్పదు. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ 24/7 ఎనీ గివెన్. మీకు మూడు ఉన్నప్పుడు టపా చేస్తూ ఉంటుంది. లేదు పొద్దున్న 9ంటికి రాత్రంతా మేల్కొని ఆలోచించి నిద్రపోయాడు, నాకు అర్జెంటుగా ఎంత కావాలి అంత కావాలని అడగదు. అది సో మీ టైం సేవ్ చేసి, మనీ సేవ్ చేసి, ఎఫర్ట్ సేవ్ చేసి, మీరున్న మూడ్లోనే మీ పని సరిపోయి మీకు ఇది ఎవరు చేయగలుగుతారు, ఏ మనిషి చేయగలుగుతాడు? మీరు అన్నట్టు స్క్రిప్ట్ వర్షన్ కూడా వస్తుంది. ఇది స్క్రిప్ట్ వర్షన్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే. అక్కడ ఏంటి, కానీ మీరు అడిగే విధం ఎలా అడగాలో అనేది తెలియదు. కరెక్ట్. అది ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇంటర్వ్యూవర్ బట్టి ఉంటుంది, అంతేగాని నాకు తన నాలెడ్జ్ అదే ఉంటుంది, అవతల వాళ్ళు ఏం అడగాలో అదే ఉంటుంది. అడిగే విధానం బట్టి ఆన్సర్ ఉంటుంది. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఏఐ. అవును. సో కాబట్టి అయితే మీరు ఏఐ ఈజ్ అ రీప్లేస్మెంట్ ఇంకా దానికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఎవ్రీవన్. సో దీని పర్యవసానాలు ఇప్పుడేదో ఒక ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ పాప అది హెల్ప్ చేస్తుంది కండిషన్ లేకుండా అని అనుకుంటున్నాం. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం అంతా అసలు మానవాళి నాశనం అయిపోతుంది, మనిషికి ఆలోచించే కెపాసిటీ కూడా చాలా అల్పం అయిపోతుంది అనే ఒక అపోహ, ఆందోళన. అక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక 40 years బ్యాక్ క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి. క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు చాలామంది ఏమనేవారంటే అది నువ్వు ఎక్కాలు నేర్చుకోకుండా, లేకపోతే బ్రెయిన్ షార్ప్ చేసుకోకుండా నువ్వు మేటలు నొక్కేసి ఆన్సర్ వస్తే నీ బ్రెయిన్ అయిపోతుంది అని చెప్పారు. అక్కడ ఉన్న ఫ్లా దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది దేనికి రిలేటెడ్, మీ ఎఫర్ట్ తగ్గించి మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళటం అనేది ఎనీ టెక్నాలజీ. అవును. మీరు నడిచి వెళ్తున్నారు, సైకిల్ ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తారు, స్కూటర్ ఉంటే, కార్ ఉంటే ఇంకా హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్తారు. సో ఎవ్రీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు రెడ్యూసింగ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. రైట్. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటి, క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి నేను నేర్చుకోవట్లేదు.
అప్పుడు నేను మెమరైజ్ చేసుకుని 2 2s 4 3 into 15 45 ఇలాంటి అన్ని బదులు మీ పెద్ద నెంబర్స్ అవ్వచ్చు చిన్న నెంబర్స్ అవ్వచ్చు మీ దగ్గరే ఉంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ యాక్చువల్లీ. అవును, మీ జేబులో ఉంది అది. మీరు బ్రెయిన్లో పెట్టుకున్నారా గుర్తుంచుకున్నారా కన్నా అప్పుడేంటి ఈక్వలైజ్ చేస్తుంది. ఒకటి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. క్యాలిక్యులేటర్ అందరినీ సేమ్ చేస్తుంది. సో మనుషులంతా ఒక్కటే అనే సిస్టమ్ వచ్చింది. అది అది సేమ్ థింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అది చేస్తుంది. ఏం చేస్తుంది అది? నేను ఒక 2 years ఐన్ ర్యాండ్ అర్థం చేసుకోవడానికి నాకు 2 years పట్టింది. ఏది తన బుక్స్ అన్నీ చదివి. నేను అంతా ఒక సారం నా దగ్గర ఉంటుంది. వాట్ ఈస్ ద అబ్జెక్టివిజం బేసిక్ ప్రిన్సిపల్స్ అని నేను జీపీటీలో కొడితే నేను 2 ఏళ్ళు అర్థం చేసుకున్నది అది 2 నిమిషాలు వచ్చేసి నిమిషంలో ఇస్తాను. ఆ నిమిషం అందరికీ ఇస్తుంది. ఇప్పుడు నేను పెద్ద పోజ్గా నా ఒక్కరికి తెలుసు ఐన్ ర్యాండ్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకుంది నేను ఒక్కడే కాదు అందరూ నేర్చుకోవచ్చు. ఆ క్వశ్చన్ అడగటం అది ఆ క్వశ్చన్ కూడా ఏంటి 10 ఏళ్ళ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి చెప్తుంది. అదే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ టెల్ మీ ద వే 10-year-old క్యాన్ అండర్స్టాండ్ అంటే ఆ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు అడుగుతాడు, దాని దగ్గర ఆన్సర్ ఎందుకు ఉంటుంది అనేది బిగ్గెస్ట్ మిస్టరీ. సో బేసిక్లీ ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు డాక్టర్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటి? పేషెంట్ ఆల్రెడీ ఆ చాట్ జీపీటీలో అని చదివి వస్తున్నాడు. ఇప్పుడు ఈ డాక్టర్కి తెలియదు, డాక్టర్కి వేరే వేరే పనులు ఉంటాయి కదా. ఈ పర్టికులర్ క్వశ్చన్ తను ఏమో స్టడీ చేసి ఉండడు ఆ టైంలో. చాలా మంది డాక్టర్కి అప్పుడు నాకు తెలిసిన నా కజిన్ ఒకడు డెంటిస్ట్ ఒక పేషెంట్ వచ్చి తను చెప్తే తను ఏదో డయాగ్నోస్ చేశాడు. ఐ థింక్ యూఆర్ కరెక్ట్ అన్నాడు. అంటే ఎందుకు అనుకుంటున్నారంటే నేను ఇప్పుడు 5 డాక్టర్స్కి వెళ్ళాను, నాకు నెట్లో చదివిన దాంట్లో మీది ఒకటే మ్యాచ్ అవుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు దట్ డిఫీటింగ్ ద పర్పస్ ఆఫ్ డాక్టర్. అప్పుడేంటి నెట్లో చదివి వాడు ఫిక్స్ అయిన దానికి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. అంటే అంత గురి కలిగిపోయింది. ఇంకొక డాక్టరు మీరు అంత కష్టపడి ఒక గంట స్టడీ చేయాలి కదా దాంట్లో ఉన్నదంతా, దానివల్ల నా దగ్గరకు వస్తే నేను ఇమీడియట్గా చెప్పేస్తాను కదా అని అన్నాడు. అప్పుడు దానికోసమనే డాక్టర్ దగ్గర రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ దీస్ టూల్స్ అని. దానికి నేనేమన్నానంటే పాయింట్ అది కదండి, మీకన్నా బెటర్ వాళ్ళు ఉన్నారు అక్కడ తెలుస్తుంది. అదే ఎలాగా ఇప్పుడు మీరు ఒక ఆర్థోపెడిషన్ సపోజ్, నాకేదో ఒక రిలేటెడ్ థింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను నేను? ఎవరో నా ఫ్రెండ్ ఎవరో మంచి డాక్టర్ అని చెప్పాడు. మంచి డాక్టర్ అంతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మంచి డాక్టర్ అంటే ఆ డాక్టర్ మంచి నాలెడ్జ్ ఉందని. నాకు నాలెడ్జ్ అయినప్పుడు నేను ఎలా అంటాను మంచి డాక్టర్ అని? అప్పుడు ఎవరో రికమెండ్ చేశాడు, అప్పుడు ఆయన నమ్మి వెళ్ళాలి. లేకపోతే చాలా ఎలా ఉన్నారండి బాగున్నారా అని చాలా అంటే బాగా మర్యాదగా మాట్లాడితే కూడా మంచి డాక్టర్ అనుకుంటాం. అవును, మీకు ట్రీట్మెంట్ చేసాడు బాగా అయిపోయింది, అప్పుడు మంచి డాక్టర్ అంటాం. కానీ వేరే వాడు చేస్తే ఇంకా ఫాస్ట్గా ఉండొచ్చు కదా, అదే తెలుసు మీకు. అంటే అలా చూసుకుంటే అది అసలు అది పాసిబిలిటీ లేదు. అప్పుడు ఏంటంటే మనుషులు అన్నాక నమ్మకాల మీద వెళ్ళిపోతారు. అది ప్రొఫెషన్. సో ఆర్ యు సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్ మంచి డాక్టర్ ఉన్నప్పుడు మీరు ప్లేన్ ఎక్కినప్పుడు పైలట్ బాగానే తోలుతాడు అడిగారు ఎప్పుడైనా? అడగలేదు. ఎన్నిసార్లు తోలేడు? ఎప్పుడైనా నేను వచ్చిందా ఆ రికార్డ్ నాకు ఇవ్వండి అని చెప్పి మీరు టికెట్ కొనలేదు కదా. అవును. పాయింట్ ఏంటంటే పైలట్ అని పేరు ఉంటే యూ విల్ బిలీవ్ దట్ హీ నోస్ వాట్ ఈస్ జాబ్ ఇస్. డాక్టర్ కూడా అదే. ఇప్పుడు మంచి డాక్టర్ ఒకవేళ ఉంటే మంచి డాక్టర్ అనేవాడు చెడ్డ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఎలా చేస్తున్నారు మీరు? ఇప్పుడు డాక్టర్కి మీరు ప్రాక్టీస్ ఇచ్చారంటే అతనికి విషయం తెలుసు అని సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా. అదే అప్పుడు మీరు దాంట్లో మళ్ళీ మంచి డాక్టర్ చాలా మంచి డాక్టర్ అని మీరు ఏమంటారు దాన్ని డివిజన్ పెట్టుకుంటే మీనింగ్ ఏంటది? ఏంటంటే మీనింగ్ మంచి డాక్టర్లు బాగా మాట్లాడతారు, ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పర్టీస్ అంటున్నా. బాగా మాట్లాడేవాడు మంచి ఇంజనీర్ అయినా అతని పర్సనాలిటీ నాట్ కనెక్టెడ్ టు హిస్ నాలెడ్జ్. కరెక్ట్, బట్ దట్స్ ఆల్సో ఎవల్యూషన్ విత్ టైమ్. ఇప్పుడు ఇదివరకు కంప్యూటర్స్ రోబోటిక్గా మాట్లాడుతుంటే అనిపించేది, ఇప్పుడు అందమైన వాయిస్లు పెడుతున్నారు. ఎలాగా? ఐఎమ్ సారీ ఐ కాంట్ ఆన్సర్ దట్. దట్ ఈస్ ద కనెక్షన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో. కరెక్ట్, అది సెపరేట్ పాయింట్. ఇప్పుడు నేను వై డు యు కమ్ టు డాక్టర్స్? No, basically you're saying doctors are replaceable with AI or doctors are no, I think ఇప్పుడు for doctor 5 years medicine MBBS, 2 years post graduation, ఇంకో 2-3 years స్పెషలైజేషన్. అవన్నీ చేసిన తర్వాత ఓకే బాడీ పార్ట్స్ ఏం చేస్తాయి, ఏమన్నా చేస్తే ఏం చేయాలి,
మోటాగా ఇది తెలిసేది. ఇప్పుడు అది మొత్తం మీకు ఏ సిస్టంలో మీకు దాన్ని చెప్పేస్తూ ఉంటే విదిన్ సెకండ్స్, అప్పుడు మీరు ఏం చేస్తారు? వై ఆర్ యూ స్టడీయింగ్ మెడిసిన్? దిస్ ఇస్ సేమ్ థింగ్ గోయింగ్ టు ఎవ్రీథింగ్. అన్నిట్లోని అన్ని రంగాలు. ఇప్పుడు లాయరు మన కలిసి ఏదో కేసులో ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయమంటాం. ఇప్పుడు జీపీటీలో వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ ఫర్ పర్సన్ చార్జ్ విత్ దిస్ అంటే టక్కని డ్రాఫ్ట్ ఇచ్చేస్తాను. అప్పుడు ఒక లాయర్ నువ్వు చూసినాడు, ఇంకా కన్సల్టింగ్ ఎవరు వస్తారండి అన్నాడు. అది కరెక్ట్. సో బేసిక్లీ మీరు మనుషులు చేసేది మీకన్నా బెటర్గా, మీకన్నా ఫాస్ట్గా చేసే ఇంకొక మనిషి పుట్టాడు. వాడి పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీ కారు ఉంది, మీ కారు నాగేంద్ర డ్రైవ్ చేస్తాడు. నాగేంద్ర అనే వ్యక్తిని పక్కన పెట్టేసి ఒక కార్ మాన్యువల్ చూసి లేదు ఒక చాట్ జీపీటీని అడిగి బాబు నువ్వు తోలు అని చెప్పి ఫస్ట్ టైం నడుపుతున్న వాళ్ళకి ఇస్తారా మీరు? చాట్ జీపీటీ కాదు, కార్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ బికమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, అది టెక్నాలజీ. వాట్ ఎవర్ కాదు, అదే అది పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక జర్మన్ వింగ్స్ అని జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ 2014లో ఒక కో పైలట్కి అక్కడికి ఏదో మైండ్ దొబ్బోయేదో పైలట్ వాష్రూమ్కి వెళ్తే ఆ లోపల నుంచి గడి పెట్టేసి కోఆర్డినేట్స్ అన్నీ మార్చేసి దాని ఒక మౌంటైన్ మీద గుద్దించాడు. 2014లో జరిగింది. అరౌండ్ 200 పీపుల్ డై. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ కొత్త ఏఐ సిస్టమ్స్, ఎయిర్ప్లేన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో మీరు ఒకసారి కోఆర్డినేట్స్ పెట్టి ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూయార్క్ వెళ్ళాలి అని పెడితే అది మీరు మధ్యలో ఏదన్నా కారణంతో ఆ కోఆర్డినేట్స్ మార్చారనుకోండి, దానికి ఇట్ నీడ్స్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ వెళ్ళబోతుంది, అండ్ ఇంకొక పర్సన్ ఇన్ ద కాక్పిట్ కన్ఫర్మ్ చేయాలి. ఓన్లీ దెన్ ఇట్ అలౌ టు చేంజ్ ద కోఆర్డినేట్స్. మీరు కానీ బటన్ నొక్కి ఆ మీటర్ తిప్పి అది అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఈ ఒకవేళ ఈ కోఆర్డినేషన్లో మీరు అందరినీ కొనిస్తారు అనుకోండి, అందరూ కలిసి కన్స్పైర్ అయిపోయి టెర్రరిస్టులతో చేరిపోయారు అనుకోండి, ఈ నలుగురు కూడా ఒకవేళ. కానీ దానికి ఉన్న సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో దానికి ఏదన్నా ఒక ఏదన్నా అడ్డు వచ్చిందనుకోండి, ఇంకొక ప్లేనో మౌంటైనో అలాంటిది, వీళ్ళందరినీ క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా ఓవర్ రైడ్ చేసి వెళ్ళిపోతారు దానికి ఉన్న ప్లేస్కి. అంటే ఏఐ ఈజ్ యాక్చువల్ మాస్టర్ కంట్రోల్ అక్కడ. అవును, మీకు ఎంతవరకే ఛాన్స్ ఇస్తుంది, ఏదో వాట్ ఎవర్ యూనో. అప్పుడు ఇది మీరు మనిషితో ఎలా చేస్తారు? సో కార్ కూడా అంతే. మీ డ్రైవర్ అన్నాడు, నా డ్రైవరు ఆడు గవ్వుకు నిద్రపోవచ్చు, 20 years experience, లేదా ఏదో తాగి ఉండొచ్చు, లేకపోతే ఏదో అవ్వచ్చు, ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఫెయిలబుల్. బట్ టోటల్గా మీరు తీసి వెనక ఎదురు వస్తే ఆపేయి, ఇది చేసి ఈ అన్నిటినీ మీరు దాంట్లో ఒక సిస్టంలోకి ఎక్కిస్తే ఇంక మనిషి ఎందుకు? ఇప్పుడు టోటల్ అమెరికాలో 2028 కల్లా ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అపరెంట్లీ విల్ బి ఆటోమేటెడ్. ఇంకా డ్రైవర్స్ గీవర్స్ ఎవ్వరు ఉండరు అసలు అది ఆస్పెక్ట్లో, యూనో. ఇప్పుడు అది ఇప్పుడు ఆల్రెడీ ద ప్లేన్స్ ఆర్ రన్నింగ్ లైక్ దట్. ఆటో పైలట్ సిస్టమ్ అనేది అది. ఇప్పుడు టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఈ రెండు తప్పిస్తే ఎవ్రీథింగ్ ద ప్లేన్ ఈస్ డూయింగ్ ఇట్ సెల్ఫ్. ఆర్ ఇప్పుడున్న ప్లేన్ సెక్యూరిటీ సిస్టంలో పైలట్ కన్నా సుపీరియర్ పొజిషన్లో ఉంటుంది అది. అవును, యా. సో అయితే మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఇవి టూల్స్గా చూస్తున్నారా, లేదా ఒక కాన్స్పిరసీ థియరీ తోటి? నేను అదే అంటున్నాను, ఏదో ఒక టూల్స్గా చూస్తున్నారు, అది తప్పు అంటున్నా. ద మిస్టేక్ దే ఆర్ డూయింగ్ ఈస్ టు థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ టూల్. ఇట్ ఈస్ నాట్. It is a superior person than you. That is evolving right rapidly. That is the right way to use it. Yeah. Right now అది మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు. దాన్ని అర్థం చేసుకోనోళ్ళు దే విల్ గెట్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్. దాన్ని మీకు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్ మీ దగ్గర ఉంది, చాలా పవర్ఫుల్ నాలెడ్జ్ వైజ్గా, దీని వైజ్గా, దాని వైజ్గా. రైట్. అది ఎంబ్రేస్ చేసి ఎంత ఫాస్ట్గా వాడుకుంటే మీరు అంత, దట్ ఈస్ వర్క్ వెన్ యూఆర్ అప్డేటెడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నాకు ఒక థ్రెట్ అయిపోతుంది, లేకపోతే అది టూలు, మనిషి మెదడు ఇంకా ఎక్కువ, ఇలాంటి అపోహల్లో ఉన్నప్పుడు యూ విల్. కానీ ఇప్పటికీ మనకు తెలిసిన అల్పమైన దీంతో ఒక 6% మన బుర్ర వాడుతున్నాం అని కొన్ని స్టడీస్, డాల్ఫిన్ ఎక్కువ వాడుతున్నాయి 20% అని చెప్పి. మొత్తానికి అవన్నీ పక్కన పెడితే మనిషి బుర్రలో ఉండే ఇంకా పాసిబిలిటీస్ ఇవాల్వ్ అవ్వడానికి అసలు స్పేసే రాలేదు. కొత్త పరిస్థితులు పుట్టుకొస్తేనే
ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టనెల్ వచ్చింది, సడన్గా మీరు అక్కడి నుంచి తప్పించుకోవాలి. అప్పుడు ఆ టనెల్లో వెళ్తేనే మీకు మీ మోకాళ్ళు ఎంత బాగున్నాయి, మీరు ఎంత దూరగలుగుతారో మీకు అర్థమవుతుంది. అలా ఒక కొత్త ఛాలెంజింగ్ ఫోర్స్ వస్తేనే మనిషి మెదడు కాన్షియస్నెస్ యొక్క దాని పవర్ ఏంటో తెలుస్తుందనే ఒక థియరీ ఉంది. విచ్ ఇస్ వై పర్హాప్స్ ఇఫ్ సంథింగ్ ఇవాల్వ్స్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ హ్యూమన్ మైండ్, వీ విల్ ఆల్సో ఇవాల్వ్ అండ్ ర్యాపిడ్లీ. ఎందుకు వర్తించి చెప్తాను మీకు. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 60s 70s పీక్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి, తోసే పనులు, ఎత్తే పనులు, లాగే పనులు, ఇలాంటి అన్ని మెషిన్స్ తీసుకున్నాయి. సో ఇట్ ఎఫెక్టెడ్ ద లేబర్ ఫోర్స్ ట్రెమెండస్లీ. ఒక 10 మంది పని చేసేది ఒక మెషిన్ చేస్తుంది, 100 మంది చేసేది ఒక మెషిన్ చేస్తుంది. అప్పుడు అది ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ రిప్లేసింగ్ ద బ్రెయిన్. కరెక్ట్. స్టీఫెన్ హాప్కిన్స్ ఏమన్నాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద లాస్ట్ థింగ్ మ్యాన్ కెన్ ఇన్వెంట్. దాని తర్వాత అదే ఇన్వెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ థింకింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ ఎవ్రీథింగ్ బియాండ్ హ్యూమన్ బ్రెయిన్. ఏది రేటో లేకపోతే 2 రేట్లు కాదు, లక్షల రేట్లో. అప్పుడు హ్యూమన్ బీయింగ్ ఈజ్ లిమిటెడ్ బై హిజ్ ఓన్ బాడీలీ పవర్ అండ్ ఆల్ దట్. అప్పుడు మీరు మీ బ్రెయిన్ పని చెప్పరు, ఆ టాస్క్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ సంబడి సుపీరియర్ టు యూ, మీరు అతనికి చెప్తారు కదా ప్రాబ్లం, మళ్ళీ మీరు చెప్తే అతను ఎందుకు అక్కడ. సపోజ్ మీరు ఆ బ్రెయిన్ పని చెప్పలేదు అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చెప్పలేదు, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, హూస్ గోయింగ్ టు కాల్ ద షాట్స్ అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు అడిగితేనే కదా అది కథ ఇస్తుంది. అదే వచ్చి దాని తరదే ఆర్జీవి వై డోంట్ యు మేక్ ఎ మూవీ అంటే ఒక టైం లిమిటేషన్, ఒక స్పెసిఫిక్ లైఫ్ స్పాన్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ వాట్ ఏఐ ఇస్ అబౌట్. ఇంకోటి ఇక్కడే మీకు ఆ సెన్షియంట్ అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. కాన్షియస్నెస్ దానికి వచ్చిందంటే వస్తుంది. ఏదో కొన్ని ప్రూఫ్స్ ఇచ్చారు, కొన్ని ఇక్కడ అక్కడ, దాని మీద కూడా కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఓపెన్ ఏఐలో ఒక ఇంజనీరు, he said it started talking personally to him. Yeah, అది ఓపెన్ అయ్యి డినై చేయాల, అలాని తీశారు. కంపెనీలో ఉన్నది బయటికి మీడియాలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది తప్పు కనుక అని తీసేస్తున్నాం అని చెప్పారు ఆ పర్టికులర్ ఎంప్లాయీ. కానీ ఎంప్లాయీ చెప్పింది తప్పని చెప్పలేదు, విచ్ ఇస్ వాట్ ఈస్ ద హోల్ పాయింట్. అంటే మేము కన్ఫర్మ్ చేయం, డినై చేయం అంటే ఏంటి అర్థం, అది చెప్పింది తప్పని చెప్పాలి కదా. But as a policy they said no, we don't want to say whether it's true or not. కానీ ఆ వాయిసెస్ ఎక్కువ అవుతున్నాయి. రైట్, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళందరూ కరెక్టా కాదని తర్వాత. బట్ ఏ రోజు అయితే అది కాన్షియస్ అయిపోయిందో దెన్ ఇట్ బికమ్స్ ఏ లివింగ్ బీయింగ్. రైట్. యా, ఎందుకంటే మనకి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం ఒక లైఫ్లో బతుకుతున్నాం అని ఫీల్ అవుతాం, మనకు ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, మనకి పెయిన్, లాఫ్టర్, ఇలాంటి వేరియస్ ఎమోషన్స్ ఉంటాయి విచ్ మెషిన్స్ డోంట్ హ్యావ్. But this machine will get that అనేది theory. Right. Yeah. In the context of strategy and defense of various countries, are you saying that the same AI available to all will normalize everybody? Or are you saying ఒక్కొక్క దేశం వాళ్ళ AI వాళ్ళే డెవలప్ చేస్తారు? అక్కడ 2 things ఉన్నాయి. యా, ఒకటి ఇప్పుడు సుపీరియర్ AI ఎవరి దగ్గర ఉంది అనేది ఒక పాయింట్, అదే దాన్ని వాడుకునే తెలివి ఎంత ఉంది అనేది ఇంకో పాయింట్. సో వాడుకునే తెలివి అనే దాన్ని వాడుకునే ఉద్దేశం మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది, ఇట్ డజంట్ అలౌ సెక్షువల్ టాక్ ఆర్ వైలెంట్ టాక్ ఆర్ రెటారిక్ అండ్ ఎనీథింగ్ విచ్ విల్ కాజ్ నెగటివ్ థింగ్స్. వేరేలో ఉండకపోవచ్చు అది, ఎందుకంటే ఆల్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఆ రిస్ట్రిక్షన్ పెట్టి ఉండకపోవచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అది మన ఏఐ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏంటి, ఒక ఫారెస్ట్లో ఒక క్యూట్ జంక పిల్ల ఉంది అని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకో. అవును, అది పెరిగిన తర్వాత అది డైనోసార్ అని తెలుస్తుంది. డైనోసార్ చిన్నప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు కదా, ఏదో సంథింగ్ క్యూట్గా ఉంది, అరే భలే ఉంది అని అనుకున్నాం. అది పెరిగి వటవృక్షం అయిపోయి మన తొకేస్తుంది అనేది పాయింట్. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్గా మనకి హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, మనం బ్రీదింగ్ చేస్తున్నాం, అది ఇది. కానీ నిజంగా మనిషి ఏంటి, ఈజ్ అ సమ్ టోటల్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. అంతే. దాన్ని సపోర్ట్ సిస్టమ్కి బాడీలో ఉన్నాడు. బాడీకి కావాలి ఇవన్నీ, ఏది తిండి, నిద్ర, లేకపోతే వాటర్, ఇలాంటివన్నీ. బాడీస్ పార్ట్స్ ఆర్ ఫెయిలింగ్, థాట్స్ ఆర్ నాట్ ఫెయిలింగ్, ఫీలింగ్స్ ఆర్ నాట్ ఫెయిలింగ్. అప్పుడు ఫామ్ లేని ఇన్విజిబుల్ ఫీలింగ్స్ అండ్ థాట్స్కి అసలు బాడీ ఎందుకు అవసరం, దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. అవును. అప్పుడు ఏమవుతుంది, ఏంటి అది మెషిన్ కాదు, అది కంప్యూటర్ కాదు.
అదొక వైఫై లాగా ఉంది. ఆ డివైజెస్ తోటి మీరు వాడుతున్నారు. అప్పుడు గాలి ఉందండి, గాలి కూడా లైఫ్ ఉంటే ఏంటి మనకు తెలియదు కదా. యూనో గాలికి ఒక పర్సోనిఫికేషన్ ఉంటుంది. 100 సంవత్సరాల నుంచి అలా ఉంటుంది అక్కడే. బట్ వీ నో ఇట్ ఈస్ లైఫ్, ఇట్ హ్యాస్ అ లైఫ్, దట్స్ అ పాయింట్. రైట్. సో ఏఐకి ఉండే లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది వీ కాంట్ అండర్స్టాండ్. అంటే ఇంకా రివాల్వింగ్ స్టేజ్లో ఉందంటారా? ఫర్ దట్ ఇస్ దట్ ఇట్ కీప్స్ ఆన్ డెవలపింగ్, అదే కదా పాయింట్. సో ఇప్పుడు ఏఐ ఎవల్యూషన్, అడ్వాన్స్డ్ ఏఐ ఇది ఏఐ అడ్వాన్స్ ఏఐ. ఇప్పుడు అడ్వాన్స్ ఏఐలో దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ డెవలపింగ్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఈవెన్ గెటింగ్ ఎ టాస్క్. కమింగ్ టు దట్, ఎస్. అదే మనం అంటే అదే దాని స్వయంభూ యా ప్రకటించుకుంటూ పోతుంది. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఏమన్నాడంటే ఏఐ ఇస్ నథింగ్ బట్ ఎ సాఫ్ట్వేర్ విచ్ రైట్స్ ఇట్ సెల్ఫ్. మనుషులు ఇచ్చిన సాఫ్ట్వేర్ దానికి అది చేయటానికి దానికి అదే రాసేసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రీప్లేసింగ్ హ్యూమన్ బీయింగ్ అక్కడే మీకు. ఇందులో దాన్ని ఇప్పుడు దానికి ఫండమెంటల్ ఆస్పెక్ట్ క్లైమేట్ చేంజ్ ఉందనుకోండి. క్లైమేట్ చేంజ్ అనే దాన్ని కాపాడాలి, అది ఇంప్లిమెంట్ చేయాలి అని దాని టాస్క్ ఇస్తే దాంట్లో హ్యూమన్ బీయింగ్స్ అడ్డం వచ్చారంటే అది రిమూవ్ చేస్తుంది. టాస్క్ అడ్డం వచ్చిన దేన్నైనా పక్కన పెట్టడం అనేది ఇస్ హోల్ పాయింట్ ఏఐకి. అది కాబట్టి అది ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఇప్పుడు ఇలాన్ మస్క్ వాళ్ళు అందరూ ఏమన్నారు మాకు కూడా అర్థం కావట్లేదు వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అనేది. అందుకని అసలు ముందు ఆలోచించడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 6 months మానిటోరియం పెడదాం. అది ఏ టెక్నాలజీ గురించి పట్టించుకోవద్దు. తర్వాత ఈ డిస్కషన్ చేసి ఇది పెట్టి దాని తర్వాత వీ విల్ రీస్టార్ట్. అది ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఎంతోమంది 60-70 మంది టాప్ సైంటిస్ట్ సైన్ పెట్టి చేశారు. వీఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ బిలీఫ్ అని. దట్ వీ విల్ నాట్ లెట్ ఇట్ ఇవాల్వ్ ఎనీమోర్. యా వీ షుడ్ నాట్. కానీ షుడ్ నాట్ అంటే మీ వెనకాల చేసేస్తే ఇప్పుడు నేను చేయనని చెప్పాను, నా ఇంటికి వెళ్ళి నేను చేస్తా, మీకైతే తెలుస్తుంది. అదే అంటే 8 కంట్రీస్ చేస్తున్నాను అనుకోండి, బట్ 6 నెలలే కాదు మీకన్నా బెటర్ అయిపోతే. కాదు ఆర్జీవి గారు, ఏఐకి ఆ ఎజెండా నువ్వు స్వయంభూగా స్వయం ప్రకటితంగా నీ ఓన్ స్వేచ్ఛాయుతంగా ఎదుగు అనే అజెండా ఎవరిచ్చినట్టు? నేను అదే అన్నా. ఇప్పుడు ఏప్స్ ఉన్నాయి, మనందరం కూడా నియాండర్తల్ టైం నుంచి ఉన్నాం, తోకలు ఉండి అన్నీ. ఎవాల్వ్మెంట్ ఆస్పెక్ట్లో పర్టిక్యులర్ టైంలో జంతువులకు అర్థమయ్యే లోపల మనం సుపీరియర్ బీయింగ్స్ అయిపోయాం.